రాష్ట్రంలో కొత్తగా స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. నగరంలో బందోబస్తు ధర్నాలు జరిగినప్పుడు ధర్నాలో పాల్గొనే మహిళలను కంట్రోల్ చేసేందుకు మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 45 రోజుల పాటు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ పొందారు. ఇప్పటి వరకు 35 మంది మొదటి బ్యాచ్ గా శిక్షణ తీసుకున్నారు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నిత్యం ఎక్కడొక చోట ధర్నాలు లేదా బందోబస్తులు జరుగుతూ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా స్విఫ్ట్ని ఏర్పాటు చేసింది. అంటే స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ని అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా కానీ ధర్నాలు జరిగినప్పుడు మహిళలకు సంబంధించి మహిళల్ని కంట్రోల్ చేసేందుకు వీళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు శిక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఇన్స్ట్రక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎంతమంది టీంని ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు, దీనికి సంబంధించి శిక్షణ ఏ విధంగా ఇచ్చారు? ఓకే, ఈ టీంని మొత్తం ఓవరాల్గా 35 మెంబర్స్ ఉన్నారండి. సో సార్ అన్నట్టుగా దీన్ని 2 భాగాలుగా విడదీసి 2 ప్లాటూన్స్ చేస్తారనమాట. సో 21 అని అంటున్నారు సార్. సో దాని గురించి మళ్ళీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 35 ఉన్నారు కాబట్టి దాంట్లో ఇప్పుడు సగం చేస్తారు. ఇంకా ఇంకొకటి నాది స్పెషల్గా ఏంటంటే నేను క్రోమేగా అండి. క్రోమేగా అనేది ఒక సబ్జెక్ట్ ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ అనమాట. అది ఆ సెల్ఫ్ డిఫెన్స్ ఒక అమ్మాయిలకి ఏంటంటే ప్రతి జాగాలో ఎలాంటి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకొని ఏ విధంగా మనము ఇది ఇప్పుడు సొసైటీలో ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా పోలీసులను ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకోవాలి. ఇంకా వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అదే విధంగా వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా ఏది ఒకవేళ నైఫ్తో కానివ్వండి, లేకపోతే స్టిక్తో కానివ్వండి, లేకపోతే రైఫిల్తో కానివ్వండి, ఏ ఎక్ట్ సైడ్ నుంచి వచ్చినా కానీ వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి రెడీ ఉండేటట్టు ఈ కోర్స్ అనేది ఉంటుంది సార్. ఎలాంటి సమయాలలో వీళ్ళని ఉపయోగించడం జరుగుతుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అమ్మాయిల దాంట్లో బందోబస్తులో ఉన్నప్పుడు వీళ్ళు లిఫ్టింగ్ అండ్ క్యారింగ్ చేయాలి. అయితే ఇప్పుడు అబ్బాయిలు చేసినప్పుడు కొంచెం సమస్యలు వస్తున్నాయి అనమాట. కొంచెం చాలా మంది ఏంటంటే కనబడేటప్పుడు కూడా బాగా అనిపిస్తలేదు. సో ఆ టైంలో వీళ్ళకి లిఫ్టింగ్ అండ్ క్యారింగ్ అది కూడా సబ్జెక్ట్ ఒకటి ఉన్నది, అది కూడా వీళ్ళు ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ డెమో కూడా చూపించేసినారు. ఆ డెమో అని కాదు, రియల్గా అయితే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. సార్ మీరు చెప్పండి, వీళ్ళకి కరాటేకి సంబంధించి అంటే సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించి కూడా నేర్పించడం జరిగింది. సో మీరు ఎన్ని రోజులు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, ఎలాంటి శిక్షణ మీరు ఇవ్వడం జరిగింది? ఓకే సార్, నా పేరు శ్రీనివాస్, నేను కానిస్టేబుల్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. నేను కరాటే ఒకినావా మార్షల్ ఆర్ట్స్ నుంచి నేను వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యూఎస్కి అనార్మడ్ కాంబాట్. ఇది ఏంటంటే 30 డేస్ నుంచి వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్కు సంబంధించినటువంటిది ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవడంతో పాటుగా మనము ఎవరైనా వీఐపీని కానీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. వీళ్ళ లోపల ఈ కాన్ఫిడెన్స్ అనేది పూర్తి స్థాయిలో బిల్డప్ అయింది. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి డ్యూటీలు అయినా కానీ చేసేటువంటి సామర్థ్యాన్ని ఇప్పుడు కలిగి ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. మ్యామ్ చెప్పండి, ముఖ్యంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, మహిళల్ని కంట్రోల్ చేసే విధానానికి సంబంధించి కావచ్చు, మీరు ఎన్ని రోజుల నుంచి శిక్షణ తీసుకున్నారు, దానికి సంబంధించి ఏ విధంగా శిక్షణ అనేది తీసుకోవడం జరిగింది? నా పేరు ప్రియా, నేను ARWPCని. ఈ ట్రైనింగ్ మేము గత 45 డేస్ నుండి చేస్తున్నాము, ఆల్మోస్ట్ 1.5 మంత్ నుండి. మేము ఈ ట్రైనింగ్లో ఫిజికల్ ట్రైనింగ్, ఎండ్యూరెన్స్, ఇంకా ఫిట్నెస్ స్ట్రెంథనింగ్, రోప్ క్లైంబింగ్, పుషప్స్, అబ్డమెన్స్, టీమ్ వర్క్, ఒక VIP ఎవాక్యుయేషన్ ఎలా జరుగుతుంది, క్రోమేగా, కరాటే, ఇలాంటివన్నీ నేర్చుకున్నాము. ఈ ట్రైనింగ్లో మాకు అన్నిటికన్నా బాగా హెల్ప్ఫుల్ అయ్యే విషయం ఏంటంటే మాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ మాకు బయట ఎప్పుడైనా ధర్నాలు జరిగినప్పుడు కానీ ఏవైనా అన్లాఫుల్ యాక్టివిటీస్ అయినప్పుడు కానీ బాగా పనికొస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఆల్సో ఈ టీంలో పార్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతం మీరు ఎంతమంది టీం ఉన్నారు, ఇప్పటివరకు శిక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? మేము 35 మెంబర్స్ ఉన్నాము. మాకు ADIs కూడా ఉన్నారు, ఒక ARSI, ఇంకా ఒక RSI మేడం ఉన్నారు, ఒక RI కూడా ఉన్నారు. 35 WPCs ఈ టీంలో పార్ట్. ఇప్పుడు సార్ చెప్పినట్టు 2 ప్లాటూన్స్గా డివైడ్ చేసి మాకు డ్యూటీస్ అలాట్ చేస్తామన్నట్టు చెప్తున్నారు. మీరు చెప్పండి, సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, మహిళల్ని కంట్రోల్ చేసే విధానానికి కావచ్చు, మీరు నేర్చుకున్న విధానానికి సంబంధించి మీరు ఏం నేర్చుకున్నారు ఈ ట్రైనింగ్లో మొత్తంగా? నా పేరు పావని, మాది సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్కి సెలెక్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అందరికీ ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు, మాకు వచ్చింది కాబట్టి మేము దాన్ని ఎట్లా యూజ్ చేయాలో మాకు తెలుసు. ఫస్ట్ మేము సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాము.
అంటే క్రొమెగా ఇంకా కానీ కరాటే కానీ ఎట్లా డిఫెండ్ చేయాలి, ఎట్లా ఒఫెన్స్ చేసుకోవాలి మాకు మేము. ఈవెన్ నైట్ వెళ్ళినప్పుడు కానీ మేము బిఫోర్ ఒక్కరు వెళ్ళాలంటే భయపడుతుండే. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తున్నాము, ఎవరినైనా మేము ఫేస్ చేసే కెపాసిటీ మాకు వచ్చింది. ఉమెన్కి సంబంధించి ప్రత్యేకంగా వేరే విధానం కూడా ఉంటుంది. అంటే పురుషులతో పోల్చుకుంటే మహిళలకు కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి కొంచెం తక్కువ భావంతో చూస్తుంటారు. సో ఇలాంటివి నేర్చుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు రాధిక అండి. నేను డబ్ల్యూపీసీ సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి. ఇక్కడ మాకు ఈ టీంలో ఉండడం చాలా ప్రౌడ్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందరికీ ఆపర్చునిటీ రాదు, మాకు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ కంపేరింగ్ విత్ మెన్, మేము ఏ వేలో మేము తక్కువ అని అనట్లేదు. రోప్ క్లైంబింగ్ కానీ డిప్స్ కానీ ఏ విధంగా మేము తక్కువ అనట్లేదు. ప్రతి దాంట్లో మేము బెస్ట్ ఇచ్చాము. ఈ 30 days ట్రైనింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి కానీ ఫిట్నెస్కి కానీ. అండ్ బయట ఎక్కడ వెళ్ళినా మేము ధర్నాస్లో కానీ మాబ్ ఆపరేషన్లో కానీ ఎక్కడ వెనుకకు పోయేది లేదు. మెంతో ప్రతిదీ వాళ్ళు ఎక్కడ ఏది చేస్తారో మేము ప్రతిదీ చేస్తాము. ఇక్కడ డిప్స్ కానీ రోప్ క్లైంబింగ్ కానీ ఇవన్నీ మాకు ఫిట్నెస్కి చాలా హెల్ప్ అయినాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఏవేవైతే ఉంటాయో లిఫ్టింగ్ క్యారీయింగ్ టెక్నిక్స్ కానీ ప్రతి టెక్నిక్ మేము నేర్చుకున్నాము. ఒకవేళ ఫోర్స్ లేకపోతే మేము మెన్ని లిఫ్ట్ చేసేంత ఇది కూడా ఉంది మాకు, అంత స్ట్రెంత్ చేశారు. చూసారు మీరు బైక్ స్టంట్స్, క్రోమెగాలో లైఫ్, బ్యాక్ హగ్స్ కానీ చోక్స్ కానీ చేసినప్పుడు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నాం అనేది జస్ట్ డెమో. రియల్గా ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని మేము హర్ట్ చేసుకోలేము కాబట్టి ఇట్స్ జస్ట్ డెమో. కానీ రియల్గా అయితే చాలా గట్టిగా ఇస్తాం అనమాట. చాలా హెల్ప్ఫుల్ అయింది ట్రైనింగ్ అయితే. మా కరాటే సార్ కానీ మా క్రోమెగా సార్ కానీ చాలా బాగా నేర్పించారు. 30 daysలోనే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటే, ఇంకెక్కువ ట్రైనింగ్ ఉంటే మాత్రం ఈ స్పెషల్ ఫోర్స్ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మహిళల్ని ఎప్పుడైతే ధర్నాలు కావచ్చు, బందోబస్తు కావచ్చు జరిగినప్పుడు మహిళల్ని కంట్రోల్ చేసే విధంగా శిక్షణ పొందామని చెప్పేసి, అదేవిధంగా నైట్ డ్యూటీలు పడినప్పుడు కావచ్చు, లేదా ఏదైనా డ్యూటీల విషయంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ముఖ్యం కాబట్టి దాంట్లో కూడా మాకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చానని చెప్పేసి మహిళా కానిస్టేబుల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అనిల్, V6 న్యూస్.